వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం విషయంలో, చంద్రబాబు గారి కుటుంబం విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబం విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్గా కనబడుతుంది. విశ్వాసం కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి, నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు శ్రమలు ఏం చేస్తాయో తెలియదు, కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అక్కడ భయపడనక్కర లేదు. అది వైఎస్ఆర్ గారి ఫెయిత్. నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అక్కడ భయపడనక్కడ పని లేదు అనేటువంటి మాట. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్, బోల్డ్నెస్. విశ్వాసం ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఆయన క్రియల్లో చూపించారు, విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు. క్రియల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించారు, తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు. అందుకే ఇన్ ద బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా జన్మించినటువంటి వ్యక్తి. నాలుగవదిగా చివరి విషయం ఏమిటంటే పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట, లోకమును వారు జయించుదురు. లోకమును జయించుదురు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ. సంపూర్ణ విజయం. విజయంలో సంపూర్ణత ఉంది. లోకాన్ని జయించినటువంటి వ్యక్తి. ఎందుకంటే విశ్వాసమే విజయం. విశ్వాసంతో పాటు విధేయత కూడా ఉంది. అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది ఆయన. అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేవాడు మన ప్రభు. ఎస్, ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు, ఆలోచించండి. అయ్యో నేను ఇక్కడ ఆగిపోయాను ఎప్పుడు కూడా లేదు. వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తున్నాను. ఎస్, జయమిచ్చువాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు, ఆ శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కొందరు గేలి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో నేను ఎప్పటికెప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, నా మరణము ఓటమి కాదు, అది విజయం. నా విజయమునకు పునాది శిలువ అని చెప్పారు. ఎస్, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మహానేత జీవితంలో తన 25 ఏళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎత్తుకుని ధీరుడుగా, చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు. అందుకని ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన విజయాలని. ఎస్ ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాంశం, దేవుని మూలముగా జన్మించిన వారు, బోర్న్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ 4 సద్గుణాలు కలిగి జీవిస్తారు. మొదటిగా దైవ ప్రేమతో జీవిస్తారు వాళ్ళు. రెండవది వాక్యపు నెరవేర్పు కలిగి జీవిస్తూ ఉంటారు. మూడవదిగా విశ్వాసంతో విరోచితంగా పోరాడుతూ ఉంటారు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ సంపూర్ణ విజయాన్ని సార్థకం చేసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ పడదు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను, ఒక ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడికి అయిపోయిందని కాదు. ఫుల్ స్టాప్ ఇస్ నాట్ అండ్ రియల్ ఎండ్, బికాజ్ వీ కెన్ రైట్ ఏ న్యూ సెంటెన్స్ ఆఫ్టర్ ఇట్. ఆ తర్వాత మరొక వచనం రాయటానికి ప్రారంభిస్తాం కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద రియల్ ఎండ్, ఇట్ కెన్ బి ఎ రియల్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. ఓటమి ముగింపు కాదు, మనము విజయాన్ని ప్రారంభించడానికి మరొక నూతన ప్రారంభం కూడా. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మ్యాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. మనిషి శక్తిమంతుడే నేను కారణం, కానీ ఎప్పుడైతే ఆ మనిషి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడతాడో ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వము కూడా అనుగ్రహిస్తాడు. ప్రభువునకు జీవన్మరణాలపై పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. శాసించగలడు ఆయన, రూపించగలడు. శూన్యములో నుంచి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. మహానేత దేవుని కలిగి అందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తను పరిచయం ఉన్నా, ప్రత్యక్ష పరిచయమైనా, పరిచయం లేకున్నా ప్రతి ఒక్కరిలో కూడా, అందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. అదే విధానం వారి సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
ప్రభు అంతటి విజయాలు ఆ కుటుంబానికి ఇచ్చాడు. అంతేకాదు డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించేటువంటి ప్రతి గుండె విషయంలో చూస్తే ఎప్పటికీ కూడా తరాలు మారుతున్నా, సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మరుపు అనేది లేకుండా మరుపు రానిటువంటి నాయకుడిగా వదిలించుకున్నారు. అదే ఇన్ఫార్మ్నెస్, అదే ప్రతిరూపాన్ని వారి యొక్క బిడ్డల్లో కూడా దేవుడు అనుగ్రహించాడు. అదే విధంగా దేవుని కృపా మహదైశ్వర్యములు ఆ కుటుంబం అంతటికి కూడా సదా వర్ధిల్ల చేయునుగాక. తలవంచండి, కళ్ళు మూసుకున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ దైవనామ స్మరణ చేద్దాం. మౌనంగా ఉన్నాం కొన్ని క్షణాలు. మహోన్నతుడైన మా ప్రభువా, సర్వోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సార్వభౌముడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు. నీ కృప అపరిమితమైనది. ఎప్పటికీ కూడా మరువలేనిటువంటి జీవితాలు ప్రసాదించలేదు. నీ చిత్తము చొప్పున నీ కుమారుని ప్రభువా 1949లో భూమి మీదకి తీసుకుని వచ్చాను. గర్భములో పిండముగా రూపింపబడకమునిపై నేను ఎరిగి తిని ప్రతిష్ఠించి తిన వాగ్దానం నెరవేర్చారు తండ్రి. ఆ మహానేత ప్రభువా ఈ భూమి మీద జీవించి నడయాడిన ఆ 60 సంవత్సరములు యావత్తు కూడా తండ్రి మనపురాని జ్ఞాపకాలుగా గుర్తించారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడికి చేరి